హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సహజంగా మన భౌతిక ప్రపంచంలో అందరూ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, మెడిటేషన్, ధ్యానము ఈ పదాలు వాడితే ఇవన్నీ 70 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత ముసలి వాళ్ళు అయినప్పుడు ఇవి నేర్చుకోవాలి, ఈ భగవద్గీత అనేది ఇప్పుడు కాదు ముసలి వాళ్లకు అనే ఒక పెద్ద అపోహ ఉంది. కానీ అది సత్యం కాదు. మరి ఏమిటి సత్యం అంటే అది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. ఆధ్యాత్మికత అనేది చిన్న వయసు నుంచే 6 సంవత్సరాల వయసు నుంచే పిల్లలు నేర్పియాలి. ఓకే, ఈ ఆధ్యాత్మికత అసలు ఏం తెలుపుతుంది అని చూసినట్లయితే ఆధ్యాత్మికలో ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి, మనిషి అంటే కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, మనిషి ఆత్మ చైతన్యము అని ఇది ప్రాథమిక అంశము. భగవద్గీతలోని 18 అధ్యాయాలలో చెప్పింది ఇదే. మనిషి అంటే భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మ చైతన్యము. 2వ అధ్యాయము సాంఖ్యయోగం మొత్తం దీని గురించి చెప్తుంది. 72 శ్లోకాలు సాంఖ్యయోగంలోని 72 శ్లోకాలు మొత్తం ఆత్మతత్వం గురించి చెప్తుంది. ఇది భగవద్గీతలోని 2వ అధ్యాయంలో చాలా క్షుణ్ణంగా నేను, అహం అనేది ఆత్మ పదార్థము. నా జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వానభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా అన్యతే అన్యమానే శరీరే. దీని అర్థము, ఆత్మ అనేది ఒకప్పుడు పుట్టేది చచ్చేది కాదు. పుట్టేది చచ్చేది కేవలం భౌతిక శరీరం మాత్రమే. అసలైన నీవు ఆత్మ పదార్థము. ఆత్మకు చావు లేదు అంటే మీకు చావు లేదు అని అర్థము. ఇక్కడ భౌతిక శరీరం మాత్రమే ఈ పంచభూతాలతో ఏర్పడ్డది, పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ అసలైన మీరు భౌతిక శరీరం కాదు, చైతన్య పదార్థము. దీని అర్థం ఇది. అదేవిధంగా నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. దీని అర్థము, ఆత్మను శస్త్రములు ఛేదించలేవు, అగ్ని దహించి వేయలేదు, వాయువు ఆర్పివేయలేదు, నీరు తడపలేదు. అంటే ఈ ఆత్మ పదార్థం అనేది ఒక ఎనర్జీ ఫీల్డ్. ఇది భౌతిక శరీరంలాగా పనిచేయదు, కంటికి కనపడదు. మన లోపలే ఉంది. ఇది ఎక్కడుంది? ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. కాబట్టి ఏదైతే అంతిమ సత్యము, ఏదైతే బ్రహ్మ పదార్థము, ఏదైతే విశ్వ రహస్యము అది మనలోనే ఉంది, బయట లేదు. ఏ గుడిలో లేదు, ఏ మసీదులో లేదు, ఏ చర్చిలో లేదు. బయట వెతకకండి, మీ లోపలే ఉంది. ఏదైతే అంతిమ సత్యము అంటే ఆత్మ పదార్థము, అసలైన మీరు ఆత్మ పదార్థమే, అది మీ లోపలే ఉంది. ఈ విషయాన్నే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్ని మత గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఏంటి? అసలైన నీవు భౌతిక శరీరం కాదు, ఆత్మ పదార్థము. ఆత్మ అనేది చనిపోదు. భౌతిక శరీరం చనిపోయినా ఆత్మ చనిపోదు. ఎప్పటికీ ఉండే శాశ్వత చైతన్య స్వరూపము. మీరు భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. మరి ఇది ఎలా? ఇది ఒక సోషల్ సైన్సా? ఇది ఒక థియరీనా? నో, ఇది ప్రాక్టికల్గా అర్థం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో గంటల తరబడి అత్యున్నత స్థాయికి పోయినప్పుడు ఈ విషయము మీరు స్వయంగా దర్శించవచ్చు. హిమాలయాల యోగులు అందరూ చేస్తుంది ఇదే. ఒక్కసారి ఎరుకతో మీ యొక్క ఆత్మ చైతన్యాన్ని మీరు స్వయంగా దర్శించినప్పుడు అప్పుడు మీకున్న అపోహలన్నీ పటాపంచలైపోతాయి. అంటే నేను భౌతిక శరీరం కాదు, ఆత్మ పదార్థమని మీరు స్వయంగా ప్రాక్టికల్గా దర్శనం చేసుకోవచ్చు. ఇది కేవలం మెడిటేషన్, ధ్యాన సాధన ద్వారానే సాధ్యము. యోగులంతా చేస్తుంది ఇదే. అందుకనే ఈ అశాశ్వతమైన భౌతిక సంపదల పట్ల, హోదాల పట్ల, అధికారాల పట్ల యోగులకు, ధ్యానులకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. మరి దేని మీద ఉంటుంది? అంతిమ సత్యము ఏదైతే బ్రహ్మ పదార్థం అంటున్నామో దానిపైన వాళ్ళ దృష్టి నిరంతరం ఆ ఎరుకలో బ్రహ్మానందంలో విరిస్తుంటారు. ఇంకొక ముఖ్య విషయము, ధ్యానులు, యోగులు అంటే అడవిలో, హిమాలయాల్లో, శ్రీశైలం అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళు కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే సంసారము, భార్య పిల్లలు, ఉద్యోగము అన్నీ చేస్తూనే ఈ విషయాన్ని మీ ఇంట్లోనే మీరు ధ్యాన సాధన ద్వారా స్వయంగా దర్శించవచ్చు. థ్యాంక్ యూ.